హాయ్ గైస్. హర వీరమల్లు జూలై 24 రిలీజ్ కాబోతుంది. ఈ మూవీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ప్రమోషన్ చేయట్లేదు. ఇంకా ఆయన తరఫున చాలా మంది ప్రమోషన్ చేస్తున్నారు. చూసాం కదా రీసెంట్ టైంలో నిధి అగర్వాల్ గారు 1 డేలోనే 14th ఇంటర్వ్యూస్ ఇచ్చారంట ప్రమోషన్స్ కి. అదే విధంగా ఈ మూవీ ఏమన్నా 100 కోట్లు కొడుతుందా, కొట్టదా, ఫ్లాప్ అవుతుందా, హిట్ అవుతుందా అనే దాని గురించి మనం ఈ వీడియోలో ఫుల్ గా డిస్కస్ చేసుకుందాం. దానికి సంబంధించి ముందుగా మేము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, ఖచ్చితంగా ఫాలో చేయండి. ముందుగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఈ వీడియో చూస్తుంటే కంపల్సరీ ఒక లైక్ చేయండి, ఎందుకంటే రీచ్ ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల విజయం సాధించాక మొదటి సినిమా నుండి హరిహర వీరమల్లు అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి హీరో రిలీజ్ సినిమా అంటే మామూలు విషయం కాదు. ఏమైనా 100 కోట్లు అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, బట్ కానీ ఆ రేంజ్ సినిమా అయినా కాదా అనేది మన టాపిక్. ఎందుకంటే రీసెంట్ గా చూస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి నుంచి వచ్చారు కదా. పిఠాపురం ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన క్రేజ్ చాలా మామూలుగా లేదు, వేరే లెవెల్ వచ్చేసింది. నార్మల్గానే ఆయన సినిమా టికెట్లు అంటే దొరకవు ఇప్పటికి కూడా, ఎందుకంటే ఫస్ట్ డే ఫస్ట్ షో అంటే అస్సలు దొరకవు. అలాంటి సిచ్యువేషన్ అండి. ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఉందా లేదా, హరిహర వీరమల్లు సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుంటే ఖచ్చితంగా హిట్ అవుతుంది. లేవని 100 కోట్లు పక్కా వచ్చేస్తాయి. కానీ ఈ సినిమాకి మనం తెలియలేదు. ప్రజెంట్ ఏపీ ఎన్నికల గురించి చెప్పాలంటే చూసాం కదా, పిఠాపురం ఎమ్మెల్యే అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. సో అటువంటి క్రేజ్ ఉన్న ఒక హీరో, అటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు ఈ సినిమాలో కనిపిస్తారంటే కంపల్సరీ ప్రతి ఒక్కరు చూస్తారు. ఎందుకంటే ఆయన చాలా వరకు సేవ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా చూసినా ఏ విధంగా చూసినా ఖచ్చితంగా అయితే ఆయనకు తిరిగే లేదు. ఈ సినిమా 100 కోట్లు కొనేస్తుంది. ఎందుకంటే ఈ సినిమా విషయాలు కానీ చాలా వరకు చూస్తుంటాం. సవారి అంటే ఒక గుర్రం మీద సవారి చేయడం కానీ చాలా ఉన్నాయి. అదేవిధంగా ఈ సినిమా కోసం చాలా పెద్ద పెద్ద సెట్లు వేశారంట. అది కూడా ఏదంటే చార్మినార్ సెట్ వేశారంట. అదేవిధంగా ఒక పోర్ట్ తెలుసు కదా, పడవలు నడుస్తున్నాయి, ఆ పోర్ట్ సెట్ కూడా వేశారంట. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా వరకు అయితే ఖర్చు పెట్టారు, 100 కోట్లు ఖర్చు పెట్టారు ఈ సినిమా కోసం. ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా డిలే కావడంతో 11 కోట్లు అయితే రిటర్న్ ఇచ్చేసారంట పవన్ కళ్యాణ్ గారు. సో ఈ సినిమా నుంచి అయితే ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నిర్మాతలకి వదిలేశారంట ఆ సినిమా విషయంపై. అదేవిధంగా నష్టం వచ్చినా కూడా భరించడానికి సిద్ధంగా ఉన్నారంట. గొప్ప హీరో ఉన్నారండి. సో పవన్ కళ్యాణ్ గారు ఇలా అమౌంట్ రిటర్న్ ఇవ్వడంపై చాలా వరకు అందరూ ప్రతి ఒక్కరు మంచితనం చదువుకున్నారని చెప్పడం ఇది. ఇంకా మొత్తానికి అయితే హరిహర వీరమల్లు సినిమా డే 1 100 కోట్లు పక్కా కొడుతుంది భయ్య. ఎందుకంటే ఆయనకు ప్యాన్ ఇండియా కూడా క్రేజ్ చాలా ఉంది. ప్రజెంట్ అయితే ఈ సినిమా మాత్రం పక్కా 100 కోట్లు కొడుతుంది. సో మీరేమో కామెంట్ చేయండి. అదేవిధంగా మా అప్డేట్స్ చేయడం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఏఎస్ఆర్ మూవ్మెంట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లైక్ చేయండి ఒకసారి ప్లీజ్ అండి.